బలమైనోన్ని తెలివైనోన్ని కొట్టేటందుకు ఇంకింత బలం పెంచుకునుడు ఒక రకంగా చెప్పాలంటే కరెక్టే. అయితే మంచోన్ని కొట్టేటందుకు తతిమోళ్ళందరూ ఒకటైతారు అనేది కూడా వాస్తవమే. ఏదో అంటారు కదా, శత్రువుకు శత్రువు మిత్రుడని. ఇగో సేమ్ గట్లనే చేసిర్రు. ఈ మాట నేను చెప్తున్నది కాదుల్లో, వాళ్ళందరూ వాళ్ళే చెప్పిర్రు. ఎవరు చెప్పిర్రు, ఏం చెప్పిర్రు చూద్దాం పారి. ఏడనన్న బావనే గాని వంకాయ తోటకాడ మాత్రం బావ కాదు అని ఒక శాస్త్రం ఉంటది. దీన్ని కొంచెం మాటిటి మలిపి చెప్తే దేశమంతటా అభ్యర్థులే గాని తెలంగాణలో మాత్రం దోస్తులు అన్నట్టే ఉన్నది. పోర్రి పూపాటోళ్ళు షేపాటోళ్ళ జోలి. ఏదో మీది మాటకు గాలి మాటలకు చెప్పుడు కాదు, మస్తు సార్లకి ముచ్చట నిజమే కావచ్చని చాలా మందికి డౌట్ కొట్టింది. ఇప్పుడు బీజేపీ ఎంపీ కొండా సారు ట్విట్టర్ లో పెట్టిన పోస్టు గా డౌట్ ను పటాపంచలు చేసింది. ఇక అసలు ముచ్చటకొస్తే అటు ఎమ్మెల్యే ఓట్లప్పుడు ఎంపీ ఓట్లప్పుడు తెలంగాణలా షేపాటి పూపాటి లోపట దోస్తాన్ చేసి ఒకలకు ఒకలు సహకరించుకున్నారు. అందుకేనేమో రేవంత్ సారు వాళ్ళ పూపాటి దోస్తులు పోటీకి నిలబడ్డ కాడ ఓడిపోయేటోళ్లను పెట్టిండు. అట్లా మొన్న ఎంపీ ఓట్లల్లా బీజేపీకి 8 సీట్లు వచ్చేటందుకు సీక్రెట్ గా షేయి కలిపిండట. రాదనుకున్న తెలంగాణను తెచ్చి 10 ఏళ్ల శానా రంగాలల్లా రాష్ట్రాన్ని ముంగడికి తీసుకుపోయిన కేసీఆర్ సారును కారు పార్టీని ఓడించేటందుకు మేమిద్దరం ఒకటేనమని కొండా విశ్వేశ్వర్ సారు ట్విట్టర్ లో బహిరంగంగానే చెప్పిండు. దీని వాటి చూస్తేనే తెలుస్తున్నది షేయి పార్టీకి పూపాటికి తెలంగాణల దోస్తాన్ ఎంత బలంగా ఉన్నదో. ఒక దిక్కు బండి సంజయ్ సారు రేవంత్ సారును మెచ్చుకొని మెడల మీద వేసుకుంటున్నాడు. ఇంకో దిక్కు రేవంత్ సారేమో మోడీ మా బడే భాయ్ అని భుజాల మీద ఎత్తుకుంటున్నాడు. హైడ్రా మంచిగానే ఉందని కిషన్ రెడ్డి మాట్లాడుతుంటాడు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ సారేమో ఇప్పటిదాకా కూడా రేవంత్ సారును ఒక్కసారి సుతం విమర్శ చేస్తలేడు. మీదికెళ్లి దిగిపోయిన కేసీఆర్ సారును కారు పార్టీనే తిడుతుంటాడు. ఇవన్నీ చూస్తే తెలుస్తలేదా తెలంగాణలో షేయి పార్టీకి పూపాటికి బంధం ఎంత బలంగా ఉన్నదో. దీన్ని రుజువు చేసేందుకు కారు పార్టీ ఓడిపోయేటందుకు ఈ బంధమే కారణమని ఇవాళ కొండా విశ్వేశ్వర్ సారు పెట్టిన పోస్టు అంత బట్టబయలు చేసింది. ఓసార్లు మీ దోస్తానను జనాలంతా చూస్తూనే ఉన్నారు. మీదికి తిట్టుకున్నట్టే కనబడ్డా లోపట అబ్బరించుకుంటున్నారని గమనిస్తున్నారు. టైం వచ్చినప్పుడు మేం చేసేది మేం చేస్తామని అనుకుంటున్నారు.